Pre-market analysis for 27th June 2024. నిన్న సెన్సెక్స్ 78,674 దగ్గర క్లోజ్ అయింది. 620 పాయింట్స్ పాజిటివ్తో. నిఫ్టీ 50 23,868 దగ్గర క్లోజ్ అయింది. 148.7 పాయింట్స్ పాజిటివ్తో. నిఫ్టీ బ్యాంక్ 52,870 దగ్గర క్లోజ్ అయింది. 264 పాయింట్స్ పాజిటివ్తో. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 55,245లో క్లోజ్ అయింది. 122 పాయింట్స్ నెగిటివ్. నిన్న టాప్ గెయినర్స్ చూసుకున్నట్లయితే మనకు రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, గ్రాసిమ్ టాప్ 5లో ఉన్నాయి. రిలయన్స్ ఇంక్రీజ్ అవ్వటానికి రీజన్ ఏమిటంటే ఆల్రెడీ June 3rd మనకు ఆల్ టైమ్ హైని టచ్ చేసింది రిలయన్స్. తర్వాత June 4th అంటే ఎలక్షన్ రిజల్ట్స్ రోజున అది పడిపోవటం జరిగింది. అక్కడ నుంచి రికవర్ అవుతూ నిన్న స్పీకర్ ఎలక్షన్ ఒకటి పాజిటివ్ థింగ్గా తీసుకోవటంతో ఈ రిలయన్స్ వచ్చేసి 4% ప్లస్ మనకు ర్యాలీ చేయటం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ న్యూసే కంటిన్యూ అవుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్లో $100 బిలియన్ క్యాపిటలైజేషన్ రీచ్ అయింది. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంకు లాస్ట్ 3 days నుంచి కూడా ర్యాలీ చేస్తూ వచ్చింది. నిన్న కూడా 1.64% పెరగటం జరిగిందనమాట. ఈ సిమెంట్ స్టాక్స్ కూడా కొంతవరకు ఈ ఇటీవల కాలంలో పాజిటివ్గానే ఉన్నాయి. తర్వాత భారతీ ఎయిర్టెల్ మనకు నిన్న పెరగటానికి రీజన్ ఏమిటంటే టెలికాం ప్రైసెస్ హైక్ అని ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వల్ల మనకు భారతీ ఎయిర్టెల్ పెరగటం జరిగిందన్నమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 24,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర హెవీగా కాల్ రైటింగ్స్ జరిగాయి. అలాగే 23,500 దగ్గర 23,500 దగ్గర పుట్స్ హెవీగా రైట్ చేయటం జరిగిందనమాట. అంటే 24,000ని మనం రెసిస్టెన్స్గా ట్రీట్ చేయొచ్చు. అలాగే 23,500ని మనం సపోర్ట్గా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఈ 24,000, 23,500 స్ట్రాంగిల్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళంతా కూడా నిన్నటి వరకు ప్రాఫిట్లోనే ఉన్నారు. బట్ ఈరోజు ఐటీ స్టాక్స్ ఏదైనా ర్యాలీ చేస్తే మాత్రం ఈ 24,000 అనేది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయన్నమాట. జనరల్గా స్ట్రాంగిల్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు ఎక్స్పైరీకి ఒకరోజు ముందే ఎగ్జిట్ అయితే మంచిది. ఎందుకంటే ఈ టైంలో పర్టికులర్గా ఈ బడ్జెట్ ముందు ఈ ఎలక్షన్స్ హడావుడి నడుస్తుంది కదా, ఇలాంటి టైంలో 1 day బిఫోరే మనకు ఎగ్జిట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ నిఫ్టీలో 53,000 దగ్గర ఎక్కువగా కాల్ రైటింగ్స్ జరుగుతున్నాయి. ఇదే మనకు సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి 52,000 దగ్గర కూడా హెవీగా పుట్ రైటింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. దీన్ని మనం సపోర్ట్గా ట్రీట్ చేయొచ్చు. ఈరోజు 53,000 బ్రేక్ అవుతుంది అని అయితే పెద్దగా ఎవరు అనుకోవటం లేదు. కానీ నిఫ్టీ మాత్రం 24,000 కంపల్సరీ బ్రేక్ అవుతుంది ఎప్పుడు ఐటీ స్టాక్స్లో ర్యాలీ వస్తాయి. ఎందుకని ఐటీ స్టాక్స్లో ర్యాలీ వస్తుందని అనుకుంటున్నారు అందరూ అంటే అవి వరకు ఆగాయన్నమాట. ఈ రీసెంట్ పీరియడ్లో మనకు అన్ని స్టాక్స్లో ర్యాలీ వచ్చాయి, కానీ ఐటీ స్టాక్స్లో మాత్రం ఇంకా ర్యాలీ రాలేదు. ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ మ్యాటర్. నెక్స్ట్ ఎఫ్ఐఐ డిఐఐ డేటాను చూసినట్లయితే నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఎఫ్ఐఐస్ చూసినట్లయితే మనకు స్ట్రాంగ్ బుల్లిష్గానే ఉన్నారు. ఇండెక్స్ ఫీచర్స్లో స్ట్రాంగ్ బుల్లిష్గానే ఉన్నారు. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో మాత్రం మైల్డ్ బేరిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో కూడా స్ట్రాంగ్ బుల్లిష్గానే ఉన్నారు. నెక్స్ట్ డిఐఎస్ దగ్గరకు వచ్చేసరికి ఎఫ్ఐఎస్లో స్టాక్స్లో స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు. డిఐఎస్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మీడియం బేరిష్గానే ఉన్నారు. తర్వాత స్టాక్ ఫీచర్స్లో స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు. పుట్ ఆప్షన్స్లో కూడా మీడియం బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లో మాత్రం వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. జనరల్గా వీళ్ళు ఆపోజిట్గానే ఉంటుంటారు. అంటే స్టాక్స్లో మనకు ఎఫ్ఐఐస్ వాళ్ళు స్ట్రాంగ్ బేరిష్గా ఉంటే ఈ డిఐఎస్ వాళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంటూ ఉంటారు.
ఇది నిన్న ఎఫ్ఐఐ డిఐ డేటా. నిన్న ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్లోనే ఉన్నారు, 3,500 crores సెల్ చేశారు. నెక్స్ట్ డిఐఎస్ వచ్చేసి నిన్న 5,000 crores బై చేయడం జరిగిందనమాట.